క్వశ్చన్ నెంబర్ 97. సో ఎం మరియు ఎన్ అనే పూర్ణాంకాల యొక్క అతి చిన్న విలువకు 0.000875ను p/2m × 5n రూపంలో వ్యక్తపరిస్తే m + n విలువ ఎంత అంటున్నాడు. ఇక్కడ మనం జస్ట్ కావాల్సింది ఏంటంటే m వాల్యూని n వాల్యూని కనుక్కొని మనం దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చేది m + n వాల్యూ. దీనికోసం మనం ఈ విలువను మనం ఉపయోగించుకోవాలి. సో మనకి ఇచ్చిన విలువ ఏంటి? 0.000875. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే 875 × 10⁻⁻6 రాసుకోవచ్చా? ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో దీన్ని మళ్ళీ ఇది 10⁻⁻6 అంటే దీన్ని కన్వర్ట్ చేసేస్తే ఇలానే వస్తుంది. సో దీన్ని ఇంకా నేను ఎలా రాస్తున్నా అంటే p/q మోడల్లో రాస్తున్నా. 875/10⁻6. సో ఇక్కడ 10 అని మనం ఏం రాయొచ్చు? 2 5ల 10గా రాసుకోవచ్చా? సో కాబట్టి మనకేమవుతుంది అప్పుడు 875/10⁻6ని నేను ఏం చేస్తున్నా అంటే 875/2 × 5 రాస్తున్నాను. దీన్ని ఇంకా మనం చేంజ్ చేసుకుంటే కనుక 875/2 × 2⁻6 అండ్ 5⁻6 రాస్తున్నా. ఎందుకంటే ఈ ఘాతాలని మనం a/m ఇలా రాసుకోవచ్చు కదా. a/m. సో a × b m ఉంటే కనుక a/m రాయొచ్చు అండ్ b/m రాయొచ్చు. అలానే మనం ఇంతకుముందు కన్వర్ట్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఈ 5 తోటి క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కదా. ఇక్కడ చివరిలో 5 ఉంది కాబట్టి 5 తోటి క్యాన్సిల్ అవుతుంది. సో ఒక 5 తోటి క్యాన్సిల్ అవుతుంది కనుక 5 1 5, నెక్స్ట్ 5 ఏళ్ళ 35, 5 5 25. నెక్స్ట్ ఇంకోటిసారి తీసేస్తే కనుక 5 3 15, 5 5 25. నెక్స్ట్ ఇంకొకటి తీసేస్తే కనుక 5 ఏళ్ళ 35. అంటే మనకి ఎంత వస్తుంది వాల్యూ చివరిగా? 7/2⁻6 × ఇక్కడ మనకు 3 సార్లు క్యాన్సిల్ చేసినాం కాబట్టి 5³ ఉంటుంది. సో మనకి ఇక్కడ ఏమొచ్చింది? 2⁻6 అండ్ 5 హారంలో చూడండి 2⁻6 అండ్ 5³ వచ్చింది. అంటే మనకి m వాల్యూ ఎంత ఇక్కడ? 6, n వాల్యూ 3 వచ్చింది. సో m + n ఎంత? 6 + 3 దట్ ఈజ్ ఈక్వల్ 9. ఆన్సర్ ఈజ్ 4.